డీలిమిటేషన్ బిల్లును మళ్లీ తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోందా? మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం మరోసారి కసరత్తు చేస్తోందా? చూస్తుంటే డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం మళ్లీ సిద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు కేంద్రం వ్యూహం ఏంటి? డీలిమిటేషన్ బిల్లు మరోసారి దేశ రాజకీయాల్లో చర్చకు వచ్చింది. గతంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ ప్రతిపాదనపై రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మహిళా రిజర్వేషన్ అమలును డీలిమిటేషన్ తో అనుసంధానించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసింది. అయితే సంబంధిత రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంతో అప్పట్లో డీలిమిటేషన్ బిల్లుపై ముందడుగు పడలేదు. ఇప్పుడు మరోసారి ఇదే అంశం తెరపైకి రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆగస్టు 17 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. లోక్సభలో ఇప్పటికే శివసేన, యూబీటీ, టీఎంసీ, ఎన్సీపీ, ఎస్పీ, రెబల్ ఎంపీలతో సరైన సంఖ్యాబలం వచ్చిందని ఎన్డీఏ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ పై కేంద్రం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహిళా భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సవాలు విసిరారు. తాము 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేసిన రాహుల్ ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకుండా డీలిమిటేషన్ తో ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించారు. మరోసారి రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. తాజా జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే 2029 ఎన్నికలలోపు ప్రక్రియ పూర్తి చేయడం కష్టమవుతుందన్న వాదన ఉందన్నారు. అందుకే 2029లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే వెంటనే డీలిమిటేషన్ చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం ముందుకు తెచ్చిందన్నారు. The energy of India's women is trapped, is not allowed to express itself, is not allowed to imagine. పంజాబ్ ఎన్నికలు, డీలిమిటేషన్ బిల్లుతో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయి. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుకు అకాలీదళ్ మద్దతు తెలిపింది. అయితే డీలిమిటేషన్ మాత్రం నిష్పక్షపాతంగా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా ఉండాలని అకాలీదళ్ నేత దల్జిత్ సింగ్ చీమా తెలిపారు. पंजाब ने अपनी पॉपुलेशन कंट्रोल कर रखी, हमें नुकसान होता है पीएम मोदी के, लेकिन वो जो सजेशन आया था वो अच्छा था, वो इम्प्लीमेंट नहीं हो सका. हम चाहते हैं कि दोनों जो चीजें हैं, विमेन बिल भी और उसके साथ में जो डीलिमिटेशन है, ये दोनों चीजें जो है पार्लियामेंट में ये लागू पास करके लागू करनी चाहिए. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీలిమిటేషన్ అంశంపై చర్చించగా మీటింగ్ కి డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు దూరంగా ఉన్నాయి. డీలిమిటేషన్ పై తాము వ్యతిరేకంగా ఉన్నామని డీఎంకే కనిమొలి ఎక్స్ వేదికగా ట్వీట్ చేయగా, జనాభా ఆధారంగా సీట్లను పునర్విభజిస్తే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే అవకాశం ఉందని డీఎంకే ఆందోళన వ్యక్తం చేస్తోంది. If this 850 seats, if they are planning to increase, then the number of seats which will go to the four southern states will be 160 or 170. The remaining 680 seats will go to the North Indian states, which means they need not bother about the southern states. అయితే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు మరోసారి పార్లమెంటు ముందుకు వస్తుందా, వస్తే బిల్లుకు ఆమోదం లభిస్తుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.